కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు. ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి బ్రేకింగ్ ప్రకారం, వార్తల ప్రకారం చూస్తే నారాయణ స్వామి మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామి అరెస్టు కూడా ఖాయం అనేటటువంటి వాదనలు అయితే వినిపిస్తున్నాయి. సో ఓ పక్క రాజకేశ్ రెడ్డి ఆస్తుల జప్తు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లస్ సిట్ ప్రయత్నం చేస్తుంటే, ఇప్పటికే దాదాపు 120 కోట్ల ఆస్తులు జప్తు చేసాం, ఆస్తుల రూపంలో కానీ డబ్బుల రూపంలో కానీ సీజ్ చేసామని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో, నేను అసలు విచారణకే రానన్నటువంటి నారాయణ స్వామిని అరెస్టు చేసే అవకాశం ఉంది, ఇప్పుడా మరి కాసేపట్లోనే ఎత్తేస్తారని చెప్పేసి అయితే కొన్ని ఊహాగానాలు సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో బ్రేకింగ్స్ అయితే నడుస్తున్నాయి. సో అసలు నాకు ఏ పాపం తెలియదు, అసలు ఆ శాఖ మీద నాకు అసలు ఏమాత్రం పట్టులేదు, ఏదో సంతకాలు పెట్టమంటే పెట్టాననేటటువంటి విధంగా ఆయన చెప్తున్నాడు తప్ప, అసలు ఈ కథ గురించి ఆయనకి ఏం తెలియదు అనేది కూడా వైసీపీలోనే చాలామంది చెప్తున్నటువంటి మాట. మరి నారాయణ స్వామి అరెస్ట్ జరుగుతుందా? జరిగితే ఎలాంటి సందేశం వెళ్ళిపోతుంది? ఇప్పుడు రాజకేశ్ రెడ్డి ఆస్తుల జప్తు ద్వారా వచ్చే ప్రయోజనం ఏంటి? ఈ కేసుకి ఏమన్నా ఉపయోగపడుతుందా అనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక ఆ తర్వాత నంబర్ 2, బొత్స నిన్న అఫీషియల్గా ప్రకటించాడు, మేము ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి రాధాకృష్ణన్కే మద్దతు తెలుపుతున్నాం అని చెప్పేసి, మా పార్టీ నిర్ణయం కూడా అదే అని చెప్పేసి క్లియర్గా చెప్పేశారు. కట్ చేస్తే వాళ్ళ పార్టీ రాజ్యసభ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి నిన్న ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిసి పుష్పగుచ్చం ఇచ్చారు. ఇదేంటి ఇలా జరిగిపోతుంది ఏంటి అనుకుంటున్నటువంటి తరుణంలోనే, అంటే వీళ్ళు మద్దతు ఇటంటున్నారు, వాళ్ళ ఎంపీలపై కాంగ్రెస్ పార్టీ అధినేతను కలిశాడు, మరి వీళ్ళ వైఖరి ఏంటి? ఈ మద్దతు ద్వారా, ఈ ఓటింగ్ ద్వారా ఇంకేమన్నా బెనిఫిట్స్ పొందే ప్రయత్నం చేస్తున్నారా? లేదంటే చిచ్చి మీరు చెబితే నేను ఓటేయడం ఏంటి, నా దారి నాదే అని చెప్పేసి ఏమన్నా చీలిక పీలికలుగా ఆ రాజ్యసభ పక్షం వెళ్ళిపోబోతోందా? ఈ పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వింటారా నిజంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వీళ్ళు చెప్పినట్టుగానే ఎంతమంది విని ఓటేసే అవకాశం ఉంది అనేది కూడా మనం వివరంగా మాట్లాడదాం. ఇక 3వది, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఇన్ని పరిణామాలు జరుగుతున్నా అసలు ఎందుకు బయటకు రావట్లేదు, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టట్లేదు అని చెప్పేసి ఒక పక్క, రేపు 25వ తారీఖున మిథున్ రెడ్డిని పరామర్శించడానికి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పెడుతున్నాడు అని చెప్పేసి అనౌన్స్ చేసిన తర్వాత కూడా అర్ధాంతరంగా ఆ పర్యటనను క్యాన్సిల్ చేసుకోవడం రెండో పక్క అనేక రకాల అనుమానాలకు తావిస్తోంది. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్తో మొదలెడితే కోన రవికుమార్ అని, నిన్నగాక మన బుడ్డా రాజశేఖర్ అని, ఇట్లా వరస పెట్టి మన నజీర్ అని గుంటూరు ఎమ్మెల్యే, హోంమంత్రి అనిత ఆ పెరోలు ఇచ్చినటువంటి అంశంలో ఆవిడ కూడా కొంత అభాస్పాదైనటువంటి పరిస్థితి. సో ఇన్ని విషయాలు జరుగుతున్నా తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళని పిలిచి క్లాస్ బీకుతున్నా, తలంటుతున్నా, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా, అసలు ఆ టాపిక్కి నేను ఎందుకు పట్టుకోవట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు అనేది ఒక పక్క, ఎందుకు బయటకు రావట్లేదు, ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు అనేది మరో పక్క, మిథున్ రెడ్డిని పరామర్శిద్దాం అనుకున్నాడు ఎందుకు ఆగిపోయాడు అనేది ఇంకో పక్క. ఇన్ని ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. దీని మీద కూడా వివరంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ మన టాపిక్లో మొదటి అంశం, నారాయణ స్వామిని అరెస్ట్ చేస్తారా, లిక్కర్ కేసులో ఈ జప్తులు అనేవి ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు మీరు? అంటే ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్, ఒక ఎంపీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు, ఒక మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు, అసలు అప్పటి సీఎం పేషి అంతా దానిలో ఇన్వాల్వ్ అయ్యి, కార్యదర్శి లేకపోతే ఓఎస్డి, ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ ఫైనాన్స్ డైరెక్టర్, ఇంతమంది అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న దీంట్లో ఇప్పుడు లిక్కర్ కేసు కొలిక్కొచ్చింది, క్లైమాక్స్ అన్నారు, 30 రోజుల్లో ఫైనల్ ఛార్జ్ షీట్ వేస్తామన్నారు. మరి దానికి కర్టెన్ రైజర్గా దీన్ని చూడాలా? ఏది, నారాయణ స్వామి మొన్నటిదాకా ఆయన విచారణకి గైర్హాజరయ్యాడు, తన యొక్క ఆరోగ్య పరిస్థితులని, సీనియర్ సిటిజన్ అని మీరే ఇక్కడికి వచ్చి ఇంటికి వచ్చి విచారించమన్నారు. ఒకసారి వచ్చి విచారించారు, మరి అసలు ఇప్పుడు కూడా ఇంటికి సిట్ వెళ్ళింది. నారాయణ స్వామిని విచారించడానికి సిట్ బృందం ఇప్పుడు అక్కడికి వెళ్ళిన దీంట్లో ఇప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఆయన
మరి ఎక్కడ పడితే అక్కడ సంతకాలు ఎలా పెట్టాడు, ఎవరి ఒత్తిడి మేరకి పెట్టాడు. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మనం చూసాం సిసోడియా అరెస్ట్. అవును, మనీష్ ఆ సిసోడియా శాఖ మంత్రి కాబట్టి. మనీష్ సిసోడియా అరెస్ట్ అయిన తర్వాత అక్కడ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయిన దీంట్లో ఇక్కడ ఏపీ మరి అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు ముందు ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి అరెస్టుని ఇప్పుడు కర్టెన్ రైజర్గా చూడాలా? అంటే ఇప్పుడు ఇదంతా పాలసీని అడ్డం పెట్టుకొని తెర వెనక నడిపినటువంటి వ్యవహారం, ఉడుపులు తీసుకున్నటువంటి వైనం, ఇది తప్ప డైరెక్ట్గా మంత్రికి ప్రమేయం ఉండే ఆస్కారం అవకాశం ఉందా? అతను ఎంతసేపటికి డమ్మీ పంపిస్తున్నా సంతకం పెట్టి ఫైల్ అంటే సంతకం పెట్టి అసలు అందుట్లో ఏముందో కూడా చదవకుండా ఇచ్చి పంపించడం తప్ప పెద్ద సీన్ కూడా ఆయనకే కాదు ఏ మంత్రికి లేదు అనేటటువంటి వ్యవహారం మనకు తెలుస్తుంది కదా. మన ఆ రోజుల్లోనే బాలినేని శ్రీనివాసరెడ్డి అర్ధరాత్రి తలుపు తట్టి లేపి సంతకం పెట్టి అంటే ఏంటిది, ఇట్ట అయితే నేను పెట్టను, ఇది అదాని వ్యవహారం, ముడుపుల వ్యవహారం ఆ రోజుల్లో మనం చూసాం కదా. ఆ తర్వాత క్యాబినెట్లో ఏదో చేశారు. అంటే వాళ్ళ మంత్రులతోటి వ్యవహారం అలా ఉంటుంది. అర్ధరాత్రి లేపి నిద్రలోంచి లేపి సంతకం పెట్టి అంటుంది తప్ప అసలు కనీసం చదివే అవకాశం కూడా ఎవరు అన్న నేపథ్యంలో మరి ఇతని పాత్ర ఎస్టాబ్లిష్ చేయగలరా? అంటే ఇప్పుడు ఒకటే ప్రత్యామ్నాయం, అతను అప్రూవర్గా మారడమా, అరెస్ట్ కావడమా? ఈ రెండిట్లో నారాయణ స్వామి దేనికి ఎంచుకుంటాడు? ఇప్పుడు మరి అతనిది సుదీర్ఘ రాజకీయ జీవితం, 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో సర్పంచ్ నుంచి ప్రారంభమైంది ఈ నారాయణ స్వామి రాజకీయ జీవితం. అనేక వివాదాలు, ఏది ఆయన గతంలో నోటి దూల, వివాదాస్పద వ్యాఖ్యలకి కేర్ ఆఫ్ అడ్రస్గా నారాయణ స్వామిని ఉపయోగించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి భజన చేయడానికి, చంద్రబాబుని టార్గెట్ చేయడానికి నారాయణ స్వామి ఒక పావుగా ఉపయోగపడ్డాడు. తను మొన్న కూడా ఏదో TV5 వాళ్ళకి ఏదో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా తనకు ఎటువంటి సంబంధం లేదు, తను నిజాయితీపరుడు అని చెప్పుకుంటూనే రాజ్ కసిరెడ్డి అనేవాడు ఎవడు అసలు నాకు తెలియదు అన్నాడు. అతనే జగన్మోహన్ రెడ్డి ఐటీ సలహాదారు, ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నట్టు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి బంధువు కూడా, మన ఆ విషయం మర్చిపోకూడదు. అవును. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇవాళ నారాయణ స్వామి నుంచోమంటే నుంచోవటం, కూర్చోమంటే కూర్చోవటం. ఇప్పుడు పెద్దిరెడ్డి ఒత్తిడితో మరి వాటికి సంతకాలు పెట్టాడా, జగన్ ఒత్తిడితో పెట్టాడా? ఆల్రెడీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు అరెస్ట్ అయ్యాడు, జైల్లో ఉన్నాడు. ఎవరు? మిథున్ రెడ్డి. ఇప్పుడు నారాయణ స్వామి ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, మొన్న TV5కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమని చెప్పాడు? నాకు తెలియకుండా వాళ్ళ ఆస్తులు సంపాదించుకున్నారేమో నాకు తెలియదు అన్నాడు. తర్వాత మళ్ళీ అడ్డం తిరిగాడు. ఏమని? అసలు నేను అనని వాక్యాలని వాళ్ళు వక్రీకరించారంటూ వాళ్ళ పైన న్యాయ పోరాటం చేస్తానన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈరోజు సిట్ మరి అతన్ని కేవలం విచారించి వదిలేస్తుందా, లేకపోతే మరి ఆయన హెల్త్ బాగాలేదనే సాకుతో మళ్ళీ తప్పించుకోగలడా? అరెస్ట్ జరుగుద్దా? అరెస్ట్ అయితే ఏంటి, ఏం జరుగుద్ది? నెక్స్ట్ ఇక జగన్మోహన్ రెడ్డి దీంట్లో నుంచి ఇక బెసకలేని పరిస్థితి. అన్ని వేళ్ళు జగన్ చుట్టూతా మరి చూపుతున్న నేపథ్యంలో ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, OSD. ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. వీళ్ళు ఆస్తులు, ఏది మద్యం ముడుపుల సొమ్ముతో విపరీతంగా కొనేశారు ఆస్తులు. నారాయణ స్వామి ఆయన అంతగా సంపాదించకపోవచ్చు, ఆయన దీనిలో ₹1 తినకపోవచ్చు, అది వేరే విషయం. కానీ మరి వాళ్ళకు ఉపయోగపడ్డా లేదా, పావుగా మారాడా లేదా? మొన్న కూడా ఆయన బదులు ఆయన కూతురికి ఇచ్చారు టికెట్, ఏది గంగాధర నెల్లూరు. సచ్చివేడు ఎమ్మెల్యేగా, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యేగా నారాయణ స్వామి మరి 7-8 సార్లు కంటెస్ట్ చేశాడు. 3 సార్లు ఓడిపోయాడు, 3 సార్లు గెలిచాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పనిచేసిన నారాయణ స్వామి మరి ఆయన పొలిటికల్ లైఫే ఇక దీంతో ఖతమా? తనకే కాదు, కృపారాణి ఆయన వారసురాలుగా మొన్న ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. ఇక అసలు మొత్తం ముగింప, ఇది చాప్టర్ క్లోజ్ అవుతుంది. మద్యం స్కామ్ మనం చూసాం, ఎక్కడ సింపతి రాదు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు తాగుబోతుల ఉసురు పోసుకున్నారు. ఇది అవినీతి కోణంలోనో మనం నేర కోణంలోనో చూడటం లేదు. ఇక్కడ ఏంటి అసలు, ఇది మానవీయ కోణంలో చూడాలి. వీళ్ళు మద్యం పేరుతో వీళ్ళేంటి విషం అమ్మారు, తాగిచ్చారు. ఇప్పుడు ఒక జిల్లాలోనే, తూర్పుగోదావరి జిల్లాలో 7,000 మంది చనిపోయినట్టుగా మనకేదో నివేదికలు చూసాం. 5 ఏళ్లలో, జగన్ 5 ఏళ్లలో ఈ మద్యం తాగి లివర్ డ్యామేజ్ అయ్యి కిడ్నీస్ దెబ్బతిని మరి ఎంతమంది, లక్షల మంది వీళ్ళ దీంట్లో ఉన్నప్పుడు వీళ్ళ ఆస్తులు జప్తు చేయటం కాదు,
ఆ జప్తు చేసిన ఆస్తుల్ని బాధితుల సంక్షేమం కోసం ఉపయోగించాలి. వీలైతే ఈ ప్రభుత్వం జే బ్రాండ్స్ బాధిత సంక్షేమ నిధి అని పెట్టాలి. ఎందుకంటే ఆ బూమ్ బూమ్ అని లేదు ప్రెసిడెంట్ మెడల్ అని రకరకాలుగా అసలు గతంలో మనం ఎప్పుడూ వినలేదు ఆ పేర్లు కూడా. 3 క్యాపిటల్స్ అని, లేకపోతే అమరావతి అని, పవర్ స్టార్ అని వీళ్ళకి ఏ పేరు పడితే ఆ పేరుతో ఒక లేబుల్ అంటే ఇచ్చేయటం, అమ్మడం. ఇప్పుడు ఇక్కడ ఇందులో మనం తీసుకున్నట్లయితే రాజ్ కసిరెడ్డి ఆస్తులు కూడా జప్తు అని వాళ్ళు వచ్చింది. మీరు ఇంట్రోలో కూడా చెప్పారు ఇందాక. ఏది 125 కోట్ల విలువైనటువంటి అటు ఫిక్స్డ్ డిపాజిట్లు లేకపోతే భూములు అవన్నీ జప్తు చేసిన దీంట్లో తెలంగాణలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 30 ఎకరాల 30 ఎకరాలు ఎవరు కెసిరెడ్డి రాజు పేరు మీద ఉన్నాయి, అతని తల్లి సుభాషిణి పేరు మీద ఉన్నాయి. ఆ ఈశ్వాని అని ఏదో ఇన్ఫ్రా ఒక కంపెనీ, ఆ కంపెనీ పేరుతో గచ్చిబౌలిలో ఒక 326 గజాలు ఏమో చదరపు అది ఇళ్ల స్థలం కూడా జప్తు చేసిన నేపథ్యం. అసలు హైదరాబాద్ పరిసరాల్లోనే వీళ్ళు 100 ఎకరాలు కొన్నారన్నారు. అంటే ఏంటి 2019, 2024 మధ్య ఈ కొన్నటువంటి ఆస్తులు వాళ్ళు మొత్తం కూడా బ్రోకర్లకు ఇచ్చినటువంటి డబ్బులు కూడా అతను ఎవరు అగర్వాల్ అంట, అతనికి ఎంతో ఇచ్చినట్టుగా చూపించారు కానీ అసలు డబ్బు ఇవ్వలేదు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరగలేదు. అంటే కంప్లీట్గా బ్లాక్ మనీతో ఈ ఆస్తులు కొన్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు 8,38,00,000 క్యాష్ పట్టుకున్నారు ఎక్కడ గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర, అదే సీజ్డ్ మనీ దాంట్లో ఉంది. ఒక 30 కోట్లు ఏమో బ్యాంక్ డిపాజిట్లు సీజ్ చేశారు. అందులో అదానీ డిస్టిలరీస్ బ్యాంక్ ఖాతాలో ఎంత ఉంది, 16.5 కోట్లు సీజ్ చేశారు. ఒక 5 కోట్లు అసలు ఒక లిక్కర్ కంపెనీ నుంచి పిఎల్ఆర్ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళింది. ఏదది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అకౌంట్లోకి, అది మిథున్ రెడ్డికి ఇచ్చిన ముడుపులు అన్నారు. ఇప్పుడు 5 కోట్లు నెలకు అతనికి ముడుపులు అందాయని, 5 కోట్ల ముడుపులు విజయసాయి రెడ్డికి ఇచ్చారని, ఇట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇది పెట్టారు. 50 లక్షలు మరి అక్కడ సకల శాఖ మంత్రి అన్నటువంటి ఆయనకి ఇచ్చారని నెలకి, 20 లక్షలు ఈ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి నెలకి ఇచ్చారని. అంటే ముడుపులు ఈ 3,500 కోట్లు వసూలు చేసిన డబ్బుల్లో వాళ్ళకి నెలవారీ జీతాలు ఇచ్చినట్టుగా ఇచ్చారన్నమాట. ఏది ఈ ముడుపులు. ఆయన ఎవరు అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన మెమో ఇచ్చినప్పుడల్లా ఆయనకి ఒక 50 లక్షల్లో ఏమో కట్టలు ఇచ్చారన్నారు. ఆయన డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి ఆయన ఒక 36 మెమోలు ఇచ్చాడంట. ఏ విధంగా వీళ్ళు అధికార దుర్వినియోగం కాదు, అసలు ప్రజాధనం స్వాహా చేయటం కాదు. ఇక్కడ ఏంటి ఇప్పుడు 12 మంది అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. మరి 13వ అరెస్ట్గా నారాయణ స్వామిని మనం చూస్తామా? నారాయణ స్వామి అప్రూవర్గా మారతాడా? ఆల్రెడీ వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ వాళ్ళు అప్రూవర్లుగా మారడానికి ముందుకు వచ్చినా కూడా మరి కోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఏంటి అసలు ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా మన రద్దయింది కదా. ఇప్పుడు తలలేని శరీరం అని మద్యం కుంభకోణం అనేది ఒక శరీరం అయితే వాళ్ళని అప్రూవర్లుగా మార్చి వాళ్ళకి కనుక బెయిల్ ఇస్తే అది తలలేని శరీరంగా మారుతుందంటూ వాసుదేవరెడ్డి మరి సత్యప్రసాద్ ఆ బెయిల్స్నే రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇతనేంటి అరెస్ట్ కావటం తథ్యం. కూడా నారాయణ స్వామి రిపోర్టర్ ఎవరో వెళ్ళి క్వశ్చన్ చేస్తుంటే, అతను ప్రశ్నలు అడుగుతుంటే కొన్ని ఆయన వరుస పెట్టే కొన్ని మీడియా పేర్లు చెప్పి అసలు కుంభకోణం అంటేనే నాకు అసలు వేదోలా ఉంది, కుంభకోణమే జరిగింది కుంభకోణం అని చెప్పేసి మీరు తప్ప ఇంకెవరు అంటలేదు అది ఇది. మరి కుంభకోణం జరగకపోతేనే 90 రోజులు 100 రోజుల పైనుంచి రాజకేశ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళందరూ జైల్లో ఉన్నారా? ఇంత ఎస్టాబ్లిష్ చేశారా? ఇన్ని కోట్ల రూపాయలు 120 కోట్లు సీజు చేశారు కదా, మనం జప్తు చేశారు కదా. కుంభకోణమే జరగలేదంటే మరి కుంభకోణం ఎట్లా అవుతుంది? ప్రభుత్వం ద్వారా స్వయంగా అమ్మితే కుంభకోణం ఎట్లా అవుతుంది అని చెప్పేసి ఓ దిక్కుమాలను సూత్రీకరణ తీసుకొస్తున్నారు. ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని వెనక నుంచి కదా మీరు ముడుపులు లాక్కుంది, ఆ విషయం మర్చిపోతే ఎట్లా? అసలు మీరు అమ్మింది ఏంటి? మీరు అమ్మింది మద్యమా? అసలు మీరు తయారు చేయటం ఏంటి మద్యాన్ని?
ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతుందంటే వీళ్ళే తయారు చేయటం, వీళ్ళే సరఫరా చేయటం, వీళ్ళే మళ్ళా ముడుపులు తీసుకోవటం. ఇప్పుడు ఒక బ్రాండ్ నుంచి వీళ్ళు మరి 196 కోట్లు బంగారం తీసుకున్నారన్నారు. ఒక షుగర్స్ అండ్ డిస్టిలరీస్ కంపెనీ నుంచి 400 కోట్ల బంగారం తీసుకున్నారన్నారు. వాడెవడో బూనేటి చాణక్య అనేవాడు నాకు ఫోన్ చేశాడు, నేను సీఎంఓ నుంచి మాట్లాడుతున్నాను, మీ పెండింగ్ బిల్స్ కనుక ఇవ్వాలంటే, మీకు ఫర్దర్ సేల్ ఆర్డర్ ఇవ్వాలంటే మీరేంటి మరి ఇంత అమౌంట్ ఇవ్వాలి, ఇంత గోల్డ్ ఇవ్వాలి. అవును, వాళ్ళు ఎవరు, అతను నల్లప్పన్ మొత్తప్పన్ అంట, అదొక సిఎఫ్ఓ ఫైనాన్స్ ఆఫీసర్ ఆ కంపెనీకి. ఆయన ఎవరు, జయరాముడు అంట. ఆ జయరాముడు ఎవరు, సిఎండి, ఆ కంపెనీకి సిఎండి. బూనేటి చాణక్యకిను సీఎంఓకి ఏంటి సంబంధం? వాసుదేవరెడ్డితో వీళ్ళు మాట్లాడితే నా చేతుల్లో ఏమి లేదు, అతను చెప్పినట్టే చేయాల్సిందే అన్నాడు. సో ఇప్పుడు ఒకవేళ నారాయణ స్వామిని విచారించినా లేదంటే అరెస్ట్ చేసినా సరే, ఇప్పుడు అతను చెప్పేది ఏంటంటే క్లియర్గా అసలు నాకు ఏ పాపం తెలియదు, నాకు అసలు ఏమీ తెలియదు, నేను ఉత్సవ విగ్రహాన్ని మాత్రమే అని చెప్పేసి ఈరోజు కాకపోయినా రేపైనా ఒప్పుకోక తప్పదు. ఆయన స్టేట్మెంట్ ఆధారంగా మంత్రిని కూడా ఉత్సవ విగ్రహాన్ని చేసి కథ నడిపించారన్న దానికి బలం చేకూరుతుందంటారా, లేదంటే దీన్ని ఇంకో కోణంలో తిప్పే ఛాన్స్ ఉందా? అసలు నారాయణమూర్తి మొత్తాన్ని చంద్రబాబుకి ఆపాదించవచ్చు. ఓహో, చంద్రబాబు నా పైన కక్ష కట్టాడు, నేను ఆయన పైన విమర్శలు చేస్తుంటాను, మా మధ్య ఈ శత్రుత్వం ఇవాళది కాదు, యూనివర్సిటీ స్థాయి నుంచి మా మధ్య శత్రుత్వం, ఇది నారాయణ స్వామి మీద కూడా ఈ టైప్లో మళ్ళీ ఎస్వి యూనివర్సిటీని కూడా తీసుకొస్తారు. జగన్మోహన్ రెడ్డి అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ ఇష్యూ ఎట్లయితే ఎస్వి యూనివర్సిటీ గురించి మాట్లాడారో, మళ్ళీ ఇతను అదే క్యాసెట్ వేసే అవకాశం ఉంది. ఒకటి మాత్రం వాస్తవం, నారాయణ స్వామికి తెలిసి చేసిన తెలియక చేసిన ఈ నేరంలో అతనే కదా కీలక భాగస్వామి. నువ్వు సంతకాలు పెట్టావు, ఇప్పుడు స్పష్టంగా కనపడుతోంది. మీరు ఎలా మరి నోట్ ఫైల్స్ మీద మీరు రాసిన మార్కులు ఏంటి? ఏదైనా రిమార్క్ రాయొచ్చు కదా, ఎక్కడన్నా నువ్వు మరి రిమార్క్ రాసావా? వాళ్ళు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టి వీర విధేయుడిగా చూపించుకునేటువంటి పరిస్థితి ఇవాళ నారాయణ స్వామి మరి అతని రాజకీయ జీవితమే ఇవాళ సమాప్తం అన్నమాట. ఇక్కడ ఒకటి, వీళ్ళ ఆస్తుల జప్తులో కూడా మనం ధనుంజయ రెడ్డి మరి 5 ఏళ్లలో కొన్న ఆస్తులు, ఆయన ఏంటి అక్కడ ముత్తుకూరు అనే మండలంలో లేకపోతే అక్కడ కోవూరు మండలంలో ఆయన మరదల పేరు మీద కొన్నాడని, ఆయన కొడుకు పేరు మీద కొన్నాడని, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి అతని కోడల పేరు మీద బాన్స్వాడలో మరి కొన్నాడన్నారు. ఎవరు ఆమె పేరు ఏదో స్నిగ్ధారెడ్డి ఏదో, లేకపోతే అసలు అతని కొడుకు పేరు మీద ఇన్ఫ్రా కంపెనీలు పెట్టారు. అతని పేరు కూడా రోహిత్ రెడ్డి, ఎవరు కృష్ణమోహన్ రెడ్డి కొడుకు. నెక్స్ట్ అసలు అక్కడ మహేశ్వరం మండలంలో రామచంద్రపురం మండలంలో ఆస్తులు కొన్నారన్నారు. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి ఆస్తులే ఇవాళ 30 కోట్లు జప్తు అయినటువంటి నేపథ్యంలో మొత్తం ఈ నిందితుల ఆస్తులన్నీ జప్తు చేయాలి. 5 ఏళ్లలో అసలు ఈ లిక్కర్కి సంబంధించినటువంటి ముడుపులు భారతీ సిమెంట్స్లోకి ఏమైనా వచ్చాయా? ఆ రోజు బంజారా హిల్స్ భారతీ సిమెంట్స్ ఆఫీస్లో సోదాలు జరిగాయి. బాలాజీ గోవిందప్ప ఛాంబర్లో ఆయన కంప్యూటరు, ఆయన హార్డ్ డిస్కులు కూడా స్వాధీనం చేసుకున్నారు. బాలాజీ గోవిందప్ప ద్వారా ఈ లిక్కర్ ముడుపులు ఇవి భారతీ సిమెంట్స్లోకి ఏమి వెళ్ళాయి, లేకపోతే ఇంకా రియల్ ఎస్టేట్లోకి ఏమీ వెళ్ళాయి. వీళ్ళేంటి అటు సినిమాలు తీశారన్నారు. ఇక్కడ దీనికి సంబంధించి మనం ఆ స్పై అనే సినిమా, ఇతని మరదలు ఎవరు, మన కేశరెడ్డి రాజు మరదలు, ఆయన అత్తగారు, వాళ్ళందరూ కూడా ఒక ఎంటర్టైన్మెంట్స్ ఏదో మీడియా కూడా ఒకటి నడిపారన్నారు. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ డబ్బు? అటు శాటిలైట్ హక్కులు అమ్మారు వాటికి, ఆ సినిమాలకి, వాటి ద్వారా ఎంత సొమ్ము వీళ్ళు ఎక్వైర్ చేశారు. ఇవన్నీ జప్తు చేయటం కాదు. అక్కడ ఏది ఒక 11 కోట్లు దొరికాయి. ఎక్కడ అదేదో డెన్, ఆ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ, దాని పేరు వినపడింది, సులోచన ఫార్మ్స్ ఏదో అక్కడ ఫామ్ హౌస్లో పట్టుకున్నటువంటి 11 కోట్లు వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారం మేరకు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఇప్పటికీ ఉన్న సంపద జప్తు చేయటం అదొక ఎత్తు. విదేశాలకు ఎంత వెళ్ళింది? ఇప్పుడు టాంజానియా, లేకపోతే జింబాబ్వే, దుబాయ్, థాయిలాండ్లో కూడా వీళ్ళు వ్యాపారాలు చేశారన్నారు. అతను ఎవరు, అక్కడ ఉన్నటువంటి వీళ్ళ యొక్క ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, అతనేంటి అక్కడ ఒక టెక్కర్ లాజిస్టిక్స్ అని పెట్టాడన్నారు.
ట్రక్కర్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ అని ఒకటి పెట్టాడన్నారు. అవును, ఒకటేమిటి అసలు అన్ని అంశాల్లోనూ ఎక్కడ డబ్బుని ఎలా తరలించాలి, ఎలా షెల్ కంపెనీలు పెట్టాలి, దేంట్లో పంపించాలి అని చెప్పేసి రకరకాల స్థాయిలో చేసినటువంటి వైన మనం చూసాం. ఈ డబ్బుని బాధిత సంక్షేమ నిధికి వాడాలి ఖచ్చితంగా. ఈ జప్తు చేసినటువంటి ఈ మొత్తం సొమ్ము వాళ్ళేంటి ఎంతమంది బాధితులు అయ్యారు? ప్రజల రక్తం వీళ్ళు జలగల్లాగా పీల్చి మరి ఇన్ని భూములు కొనడం, ఇన్ని విదేశాల్లో కంపెనీలు పెట్టడం, మొత్తం జప్తు చేయటం ఒక ఎత్తు. మనం తీసుకున్నట్లయితే ఆ రోజు ఈడీ విజయ్ మాల్యా అసెట్స్ జప్తు చేసింది, నీరవ్ మోడీ అసెట్స్ జప్తు చేసింది. ఆర్థిక నేరస్తులు ఎవరైతే ఇక్కడ బ్యాంకులకు ఎగ్గొట్టి లండన్ పారిపోయారో వాళ్ళ 22,000 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ బాధితుల సంక్షేమం కోసం వినియోగిస్తోంది. సేమ్ అట్లాగే ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్లో బాధితులు ఈ జే బ్రాండ్స్ బాధిత సంక్షేమ నిధి అని ఒకటి పెట్టాలి. ఖచ్చితంగా. రైట్ సార్, ఇక మనం రెండో అంశం చూసినట్టయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అఫీషియల్గా మేము ఎన్డీఏకే మద్దతు ఇస్తున్నాం అని చెప్పేసి సరే అంతకుముందు వాళ్ళు డిసైడ్ అయినట్టుగా మనకు వార్తలు వచ్చినా కానీ నిన్న బొత్స సత్యనారాయణ కన్ఫర్మ్ చేశాడు. అట్ ద సేమ్ టైం నంబర్కి ఏమంటాడు, మేము కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టామంటాడు, అయినా ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చామంటాడు. ఇక రకరకాల కామెంట్స్ కట్ చేస్తే నిన్నే వాళ్ళ ఎంపీ ఆయన మేడా రఘునాథ్ రెడ్డి మల్లికార్జున ఖర్గే అని కలిసి పుష్పగుచ్చం ఇచ్చాడు. ఏంటిది? అంటే మేడా రఘునాథ్ రెడ్డి కాంగ్రెస్లో చేరిక. ఇప్పుడు తనేమని అన్నాడు, ఇప్పుడు నేనేదో ఆయన నా స్నేహితుడు, నాకు అక్కడ బెంగళూరు కర్ణాటకలో ఉన్నటువంటి వ్యాపారాల రీత్యా కలుస్తుంటాను, నేను నా ప్రయాణం జగన్తోనే అనేదో చెప్పాడు. రాజకీయ నాయకులు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇప్పుడు బయటకు అన్న మాట రేపొద్దున నిలబెట్టుకుంటాడని నమ్మకం ఏముంది? అంటే మేడా రఘునాథ్ రెడ్డి కరెక్ట్గా ఈ టైంలో నిన్నే నామినేషన్ వేశాడు. ఖర్గే, సోనియా గాంధీ వీళ్ళందరూ తీసుకువెళ్ళి ఇప్పుడు వాళ్ళ అభ్యర్థి మరి నామినేషన్ వేసినారు సుదర్శన్ రెడ్డి, ఆయన తెలుగు ఎంపీ. ఇప్పుడు ఏంటి ఆయన తెలుగు ఎంపీలందరూ సుదర్శన్ రెడ్డికి ఓటేయండి అని చెప్పి రేవంత్ రెడ్డి పిలిపించిన దాంట్లో రేవంత్ పిలుపు మేరకు స్పందించి మరి మేడా రఘునాథ్ రెడ్డి ఖర్గేని గెలిచాడు. ఇప్పుడు ఎందుకంటే కిషన్ రెడ్డి దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆ రోజు వెంకయ్య నాయుడికి మీరందరూ మద్దతు ఇచ్చారా, లేకపోతే బాలయోగ్కి మీరందరూ మద్దతు ఇచ్చారా, ఆ రోజు ఎన్నిక ఎలా జరిగిందో ఇప్పుడు అలాగే జరుగుతుందని కిషన్ రెడ్డి బ్లంట్గా రేవంత్ రెడ్డిని విమర్శించవచ్చు. అసలు ఈరోజు షర్మిల తాజాగా ఒక కామెంట్ చేసింది. మీరన్న ఎన్డీఏ అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి మద్దతుపై తను మాట్లాడుతూ బీజేపీ బి టీం వైసీపీ, ఇది ఇంకోసారి మళ్ళీ రుజువైంది. అతను లిక్కర్ కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకోవటం కోసమే ఈ మద్దతు అంటోంది. సిట్ ఏమో నారాయణ స్వామి ఇంటికి వెళ్ళింది, జగన్మోహన్ రెడ్డి ఏమో మరి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నాను అంటున్నాడు. ఇక్కడ ఏంటి బేరం ఏమన్నా మాట్లాడుకుంటున్నారా? క్విడ్ ప్రోకోనా? నన్ను అరెస్ట్ చేయకుండా ఉంటే మీ అభ్యర్థికి మద్దతు ఇస్తారని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయనకు వ్యతిరేకం అనుకుందాం, కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టారని చెప్పేసి వీళ్ళు చెప్పుకున్న పాయింట్ కాసేపు మనం ఓకే నిజం అనుకుందాం. ఇప్పుడు అలాంటప్పుడు నువ్వు ఎన్డీఏకి ఎలా మద్దతు ఇస్తావు? తటస్థంగా ఉండొచ్చు కదా, బాయ్కాట్ చేయొచ్చు కదా. ఆ లెక్కను కూడా కాకుండా ఎన్డీఏకి మద్దతు ఇచ్చి పైగా నీ శత్రుపక్షం మేము బీజేపీతో జీవితంలో గలవం అన్నావు ఒకప్పుడు. ఇప్పుడు నీ బద్ధ శత్రువు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఎన్డీఏలోనే ఉన్నారు, చక్రం తిప్పుతున్నారు, కీలక స్థానాల్లో ఉన్నారు. అయినా సరే నువ్వు ఏ రకంగా మద్దతు ఇస్తావు అనేది ఇప్పుడు అందరినీ చూస్తున్న ప్రశ్న కదా. వక్ఫ్ బిల్ గుర్తొస్తాను. అవును, ఆ రోజు వక్ఫ్ బిల్ అప్పుడు ఏమని చెప్పాడు, ముస్లింల సంక్షేమం నేను వ్యతిరేకిస్తున్నాను, మా వాళ్ళంతా దానికి వ్యతిరేకంగా ఓటేస్తారు అన్నాడు. లోక్సభలో వ్యతిరేకంగా ఓటేసినట్టుగా నాటకం ఆడారు, రాజ్యసభలో ఓటేశారు. ఇప్పుడు మేడా రఘునాథ్ రెడ్డి ఇవాళ ఖర్గేని కలవటం, మరి ఆ రోజు పరిమళనత్వాన్ని అసలు అతను ఓటే ముందు పడింది. ఏది వక్ఫ్ బిల్లు ఆ ఇష్యూలో. ఇప్పుడైనా పరిమళనత్వాన్ని మరి బీజేపీ అభ్యర్థికే ఓటేసేది, జగన్ చెప్పినా చెప్పకపోయినా. ఇప్పుడు ఒకటి 4 లోక్సభ సభ్యులు, ఒక 6 7 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఇది జగన్ బలం.
ఇప్పుడు ఈ జగన్ బలంలో పరిమళ నత్వాని ఓటు జగన్కి సంబంధం లేదు. ఇప్పుడు మేడా రఘునాథరెడ్డి ఓటు ఖర్గేకి పడిపోయినట్టే కనపడుతోంది. ఇంక ఎవరు జగన్ మాట వింటారు? ఆల్రెడీ ఒక 4-5 వేరే పార్టీల్లో చేరిపోయారు. రాజ్యసభ నిట్ట నిలువుగా చీలిపోయింది. మరోసారి వైసీపీ రాజ్యసభ పక్షం చీలిక. మేడా రఘునాథరెడ్డి దీంట్లో మరి నిన్నటి భేటీ మనకు కనపడుతోంది. ఇప్పుడు ఓటింగ్కి మిథున్ రెడ్డికి బెయిల్ ఇస్తారా? అదే కదా. ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు, మరి ఆయన ఓటేయాలి. అంటే ఇప్పుడు మరి జైలు నుంచి బయటకు వచ్చి ఓటేస్తాడా భద్రత మధ్య, ఓటేసి వెళ్ళిపోతాడా మళ్ళీ జైలుకి? లేకపోతే మరొక ఎంపీ లోక్సభ ఎవరు, అవినాష్ రెడ్డి, ఈ లోపే అరెస్ట్ అవుతాడా? ఇప్పుడు సెప్టెంబర్ 9 ఏదో పెట్టినట్టు సుప్రీంకోర్టు మొన్న సునీత లేకపోతే సునీత భర్త వాళ్ళపై పెట్టిన కేసు. జగన్మోహన్ రెడ్డి ఆయన జైల్లో ఉన్నా కానివ్వండి, రాష్ట్రపతి ఎన్నికల్లో ఆ రోజు ప్రణబ్ ముఖర్జీకి ఓటేశాడు బయటకు వచ్చి. మరి దానికి ఓటు అడగటం కోసం ప్రచారంలాగా ఆ రోజు ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ వెళ్ళి ప్రణబ్ ముఖర్జీకి మద్దతు తెలుపని చెప్పేసి జైల్లో మిలాఖత్ అయ్యాడు. ఇవన్నీ మనం చూసాం కదా. ఇప్పుడు సేమ్ అదే రూల్ ఇతనికి వర్తించదనే ఉంది. ఓటు వరకు పర్మిషన్ ఇస్తారేమో. అంటే అక్కడేమో ప్రణబ్ ముఖర్జీకి ఓటేస్తాడు, ఇక్కడేమో రామ్నాథ్ కోవింద్ ఓటేస్తాడు, ఇప్పుడు రాధాకృష్ణన్కి ఓటేస్తాడు. అంటే ఏంటంటే ఎవరు రాష్ట్రపతులైతే ఎవరు ఉపరాష్ట్రపతులు, వెంకయ్యనాయుడు కూడా మద్దతు ఇచ్చినట్టున్నారు, వాళ్ళందరికీ ఇతను ఓటేసే పరిస్థితి అన్నమాట. ఒక పార్టీ లేదు, ఒక సిద్ధాంతం లేదు, ఈ కూటమి అని లేదు. ఏంటి ఎన్డీఏ కూటమిలో నువ్వు లేవు. ఇప్పుడు షర్మిల ఊరికే తిడుతోందా ఏమని? వాళ్ళది బహిరంగ పొత్తు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇవాళ ఎన్డీఏలో ఉన్నారు, వాళ్ళది బహిరంగ పొత్తు కాబట్టి ఆ అభ్యర్థికి ఓటేసుకుంటున్నారు. నీ రహస్య పొత్త ఎలా చూడాలి దీన్ని? ఇతను ఏంటి అటు ఇండియా కూటమిలో చేరలేడు. మొన్న మాట్లాడుతూ ఏమన్నాడు, ఏ పొద్దున్న మాణిక్యం ఠాగూర్ చంద్రబాబు అవినీతిపై మాట్లాడా అంటాడు, ఏ పొద్దున్న రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ ఓటు చోరీ గురించి మాట్లాడా అని అడిగాడు. ఇప్పుడు నువ్వేంటి, నువ్వు ఏ పొద్దున్న బీజేపీని విమర్శించావా? వాళ్ళు తెచ్చిన బిల్లులన్నీ ఆమోదించావు. వ్యవసాయ బిల్లులు 3 ఆమోదించాడు. ఈ వక్ఫ్ బిల్లులో పెద్ద డ్రామా ఆడావు. ఇప్పుడు ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏం జరుగుద్ది, ఏం డ్రామా ఆడతాడు చూడాలి. చివరికి జగన్ నాటకాలే బెడిసి కొడతాయి. ఎస్, ఖచ్చితంగా. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మిథున్ రెడ్డిని కలిసేటటువంటి కార్యక్రమాన్ని కూడా రద్దు చేసుకున్నాడు. మరి నెక్స్ట్ ఎప్పుడు కలుస్తారో తెలియదు. ఇప్పుడు వరుస పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఇన్ని పరిణామాలు, అంటే సొంత పార్టీ ఎమ్మెల్యేల మీదే వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితి, తెలుగుదేశం పార్టీలో వాడు ఒక్కొక్కరు వివాదాలు చిక్కుకుంటున్న పరిస్థితి. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఈ బ్యాచ్ మొత్తం మనం చూసాం. ఆఖరికి అనిత కూడా ఆ పెరోల్ విషయంలో కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సహజంగా అయితే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తూర్పారబట్టాలి, ఆ పరిస్థితి లేదు. ఆయన ఆంధ్రప్రదేశ్కి ఈ మధ్యకాలంలో వచ్చినట్టు లేడు కదా. అంటే పులివెందుల ఒంటిమిట్ట షాక్ నుంచి బయట రాలేదా? ఇప్పుడు ఆ జడ్పీటీసీ ఎన్నికలు అవి ఇప్పుడు ఏమి అసెంబ్లీ ఎన్నికలు కాదు, పార్లమెంటు ఉప ఎన్నికలు కాదు. జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అంటే ఒకటి నీ సొంత జిల్లా, నీ సొంత నియోజకవర్గం, సొంత మండలం, డిపాజిట్లు పోయాయి. అంటే మామూలు షాక్ కాదు, హై వోల్టేజ్ షాక్. అంటే దానిలో నుంచి బయటపడకపోవటం వల్ల ఇవాళ మిథున్ రెడ్డిని పరామర్శించలేదా? మిథున్ రెడ్డి పరామర్శ ఎందుకు వాయిదా వేసాడంటే, బొత్స సత్యనారాయణ వినాయక చవితి ఉంది అందుకని వాయిదా వేసామని ఏదో చెప్తున్నాడు. వినాయక చవితికి దీనికి సంబంధం ఏంటి? 25న ఆయన పర్యటన అన్నారు, 27న కదా వినాయక చవితి. అంటే పరామర్శకి వెళ్తే మీడియాని అడ్రస్ చేయాల్సి వస్తుందనా? మీడియాని అడ్రస్ చేస్తే పులివెందుల డిపాజిట్లు పోవటం గురించి ప్రశ్న వచ్చుద్దనా? ఎందుకు మొఖం చాటేస్తున్నాడు? ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి అరేంజ్డ్ ప్రెస్ మీట్ పెట్టాలి కదా. ఇప్పుడు మీరు అన్నారు ఏంటి, ఇప్పుడు ఎమ్మెల్యేలు కూటమి ఎమ్మెల్యేల పైన మరి విపరీతంగా వచ్చాయి. గత నెల రోజుల్లోనే మనం 4-5 ఎమ్మెల్యేలు మరి వరుస పెట్టి వచ్చాయి కొన్ని చిక్కుకున్నారు. ఇంతకన్నా అతనికి మంచి హాట్ కేక్ ఏమైనా దొరుకుద్దా? ఏది ఇప్పుడు అటు హోమ్ మినిస్టర్ పెరోల్ మీద ఆమె సంతకం ఆమె రికమెండ్ చేశారంటున్నారు అనిత, లేకపోతే దానికి సిఫారసు చేసిన 2 ఎమ్మెల్యేలు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు, సునీల్ కుమార్ పేరు వినపడుతుంది. లేదు అసలు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సునీల్ డైరెక్ట్గా ఒప్పుకున్నాడు కదా,
దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేరు, అతను ఒక వివాదం ఏదో అక్కడ గందరగోళం ఉంది. అనంతపురం అర్బన్, లేకపోతే నజీర్ మీరు అన్నది ఏది గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఎపిసోడ్. కోన రవికుమార్ని మాత్రం కావాలని ఇరికిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న కూడా ఏదో పెడితే ఆయన దానికి వివరణ ఇస్తూ ఆ ఫోటోలు క్లిప్లన్నీ పెట్టాడు. అంటే అతను సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, ఏది అముదాల వలసలో గతంలోనే విప్గా చేసినటువంటి వాడు. అసలు మంత్రి పదవులు వస్తున్నాయి, ఏదో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరుగుతోంది కాబట్టి స్వపక్షంలోనే ప్రత్యర్థులు టార్గెట్ చేస్తున్నారు వీళ్ళని అంటున్నారు. ఏది అసలు జరుగుతోంది? ఏదైనా 7 ఎమ్మెల్యేలకి నిన్న వార్నింగ్ ఇచ్చారన్నారు. ఇన్ఛార్జ్ మంత్రులు మీరు చూసుకోండి, మీ పరిధిలో ఎవరెవరు ఎమ్మెల్యేలు ఏ విధంగా వివాదాస్పదం అవుతున్నారు. ఆయన బుడ్డ రాజశేఖర్ రెడ్డి మరి అటవీ సిబ్బందిపై అతను దాడి చేయటం, అక్కడ కూటమిలో కలయిక ఆడ A1 జనసేన ఇన్ఛార్జ్ అంట. ఎంత కలిసిమెలిసి చేసుకుంటున్నారు అంటే ఆ స్పాట్లో ఆయన కూడా ఉన్నాడు అంటున్నారు. ఒకటి ఏది, ఒకవైపు ఏమో అభివృద్ధి, పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ముఖ్యమంత్రి మరి సింగపూర్ నుంచి కూడా ఒక 45,000 కోట్ల పెట్టుబడులు అక్కడ ఏంటి, ఆ GIC అంట, గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్, మరి వాళ్ళు పెట్టుబడులు ముందుకు వచ్చారు. లోకేష్ అసలు విదేశాంగ మంత్రి జయశంకర్ని కలిసింది దానికోసమే. కేంద్రం కనుక గ్యారంటీ ఇస్తే ఇవాళ GIC నీకు ఇక్కడ పెట్టుబడులు పెడతానికి ముందుకు వస్తుంది అంటున్నారు. మరోవైపు అసలు సెమీ కండక్టర్స్ హబ్గా మారుతోంది రాయలసీమ. నిన్నగాక మొన్న మోడీ క్యాబినెట్ కొరియా, జపాన్ రెండు కూడా 14,500 కోట్లతో సెమీ కండక్టర్స్ ప్లాంట్స్ ఇక్కడ పెట్టడానికి అప్రూవల్ ఇచ్చారు. ఇంత గొప్పగా నీకు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి, మంచి గురించి చర్చ జరగట్లా, చెడు గురించి చర్చ జరిగేలాగా కూటమి ఎమ్మెల్యేలే ఈ తప్పటడుగులు అనాలా, తప్పుటడుగులు అనాలా. దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి క్యాష్ చేసుకోలేకపోతున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ముందు అసలు తనెప్పుడు అరెస్ట్ అవుతాడన్న భయంతోన నారాయణ స్వామి ఇంటికి సిట్ వెళ్ళిన దరిమిలా ఇక జగన్మోహన్ రెడ్డికి ప్రెస్ మీట్ ఏం పెడతాడు?